Hi, Amma. Good morning to all. Please open your Java notebook. అందరూ కూడా జావా నోట్బుక్ ఓపెన్ చేయండి. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ కండిషన్స్ అండ్ లూప్స్. ఈరోజు మనం క్లాస్లో కండిషన్స్ కోసం లూప్స్ కోసం మాట్లాడుకున్నాము. కండిషన్స్ అంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుందాం. లూప్స్లో మనకి వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్లైన్లో మన క్లాసెస్ చూసే వాళ్ళ కోసం, యూట్యూబ్లో మన క్లాస్ చూసే వాళ్ళ కోసం చెప్తున్నాము. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీలో ఎవరైనా మన ఈ ఫ్రీ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, satishpatnaik@gmail.com, లేదా నా డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ వాచ్ ద డిస్క్రిప్షన్. రైట్. సో ప్లీజ్ కమింగ్ టు ద టుడే సెషన్. హెడింగ్ తీసుకున్నామా, టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఇఫ్ కండిషన్ అని చెప్పి హెడింగ్ తీసుకున్నాం. ఇఫ్ కండిషన్. సో ఏం లేదమ్మా, ఇన్ జనరల్గా మనం రియల్ లైఫ్లో కూడా ఇఫ్ అనే వర్డ్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారు? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్, అంతే కదమ్మా. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్ అని మన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, మీరు కష్టపడి పని చేస్తే యూ విల్ గెట్ ఏ సక్సెస్, మంచి సక్సెస్ అనేది వస్తుంది. సో అంటే కండిషన్ పర్పస్లో మనం ఇఫ్ అనేది వాడుతూ ఉంటాం. అంటే కండిషన్ పాస్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ మీకు ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ కూడా సేమ్, యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, మీరు క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. క్లాస్ నేమ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా, మనం ప్రీవియస్గా ఏం మాట్లాడుకున్నాం, క్లాస్ నేమ్ ఎప్పుడు ఎలా ఉండాలి, బిగినింగ్ క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్లో ఉండాలి. అండ్ ఎవరి ఇంటర్నల్ వర్డ్, ప్రతి ఇంటర్నల్ వర్డ్ కూడా మనకి అప్పర్ కేస్తో బిగిన్ అయి ఉండాలి. ఓకే. సి యూ కెన్ రైట్ ఎ మెయిన్ మెథడ్ ఎలా రాయాలో మీకు తెలిసిందే కదమ్మా. సో జస్ట్ యూ నీడ్ టు రైట్ ఎ మెయిన్ మెథడ్ ఓపెనింగ్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో x = 10. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనకి జావాలో ఆల్ కండిషన్స్ అండ్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. జావాలో అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏ కేసులో రాయాలి, లోవర్ కేసులో మాత్రమే రాయాలి. స్మాల్ క్యారెక్టర్స్, లోవర్ కేస్ క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఆ విషయాన్ని ఒకసారి నోట్బుక్లో రాసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారంటే, ఇన్ జావా ఆల్ కండిషన్స్ అండ్ లూప్స్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్. అంటే చాలామంది బిగినర్స్ ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు, ఆ విషయం కేర్ తీసుకోండి. అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేసులోనే రాయాలి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మనం కండిషన్స్, లూప్స్ రాసేటప్పుడు ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో కూడా సెమీకోలన్ అనేది పెట్టకూడదు. మీరు కండిషన్స్ కానీ లూప్స్ కానీ రాసేటప్పుడు ఎండింగ్లో యూ షుడ్ నాట్ కీప్ ద సెమీకోలన్. ఆ విషయాన్ని కూడా మీ నోట్బుక్లో రాసుకోండి. బిగినర్స్ ఎక్కువ మంది ఇక్కడ కూడా తప్పు చేస్తూ ఉంటారు. సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. వీ షుడ్ నాట్ కీప్ ఎ సెమీకోలన్. వీ షుడ్ నాట్ కీప్ ఎ సెమీకోలన్ ఎండ్ ఆఫ్ ద condition or loop. We should not keep a semicolon at the end of condition or loop. కండిషన్ కానీ లేదా లూప్ కానీ ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో మీరు సెమీకోలన్ పెట్టకూడదు. రైట్. సో ఇప్పుడు చూడమ్మా, ఎక్స్లో వాల్యూ ఏం తీసుకున్నాను, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ హియర్? ద ఎక్స్ వాల్యూ ఈజ్ 10. సో కండిషన్ పాస్ ఆఫ్ అయ్యేలా ఒకసారి మీరే ఆలోచించడమ్మా. ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 20 అంటున్నామా, అంటే ఎక్స్లో వాల్యూ ఎంత ఉందమ్మా, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఎక్స్లో 10 అనేది ఉంది మనకి పైన. సో 10 ఈజ్ లెస్ దాన్ 20. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? 10 ఈజ్ లెస్ దాన్ 20. 10 అనేది 20 కన్నా చిన్నది. మనం ఎస్టర్డే చెప్పుకున్నాం కదమ్మా. ఎస్టర్డే ఏం చెప్పుకున్నాం, ఈ కార్నర్లో ఉండేది ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ ఉండాలి అని చెప్పుకున్నాం. కార్నర్ వాల్యూ షుడ్ బి స్మాల్ వాల్యూ. ఓకే. సో ఇప్పుడు చూడమ్మా, 10 ఈజ్ లెస్ దాన్ 20 అంటే కార్నర్ వాల్యూలో మీకు 10 వచ్చింది, స్మాల్ వాల్యూ కదమ్మా 10 అనేది. ద కండిషన్ ఈజ్ పాస్. కండిషన్ పాస్ వల్ల మనకి ఈ లోపలికి ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తుందమ్మా. ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళి వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ రిటర్న్ ఇన్ ద ఇఫ్ లోపల మీరు ఏ స్టేట్మెంట్స్ రాస్తారో ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటింగ్. ఈ లోపల రాసే స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రన్ చేసి చూద్దాం. యూ కెన్ రైట్ ఎనీ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద ఇఫ్ లోపల మీరు ఏం రాసుకున్నా మీ ఇష్టమే, ఎన్ని స్టేట్మెంట్స్ రాసుకున్నా కూడా మీ ఇష్టమే. ఆల్ ద స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ వెన్ ద కండిషన్ పాస్. ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇఫ్ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మీకు పాస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎక్స్లో 30 అని ఇచ్చాను అనుకున్నాను, x = 30. సో ఇప్పుడు చూడమ్మా, x ఈజ్ లెస్ దాన్ 20 అంటే అర్థం ఏంటి, ఎక్స్లో ఎంత ఉందమ్మా వాల్యూ 30 ఉంది.
30 ఈజ్ లెస్ దాన్ 20 అంటే రైటా రాంగా చూడండి. 30 ఈజ్ లెస్ దాన్ 20, ఇట్ ఈస్ రాంగ్. అంతే కదమ్మా, 30 20 కన్నా చిన్నది అంటే రాంగ్. సో రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే మీకు ఏమైనా అవుట్పుట్ వస్తుందా అంటే ఇట్ విల్ నాట్ డిస్ప్లే ఎనీ అవుట్పుట్. సో కన్సోల్లో మీకు ఎలాంటి అవుట్పుట్ రాలేదమ్మా. వై? బికాస్ ఇఫ్ ద కండిషన్ ఫెయిల్యూర్ ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బ్లాక్. ఇంకా ఇది బ్లాక్లోకి వెళ్ళదమ్మా. సో ఈ బ్లాక్లోకి వెళ్ళకపోవడం వల్ల ఇట్ విల్ నాట్ ప్రింట్ ఎనీథింగ్. ఇక మనకేమీ ప్రింట్ అవ్వడం. ఓకే. సో మీ నోట్స్లో నెక్స్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఏం రాస్తారంటే in the if condition if the condition pass then only the if block will execute. if అనే బ్లాక్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ పాస్ అయితేనే if అనే బ్లాక్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్. సో ఈ ప్రోగ్రామ్ నేను మీకు చాట్ బాక్స్లో వేస్తున్నా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసుకున్నాము చాట్ బాక్స్లో. యాజ్ వెల్ యాజ్ నేను మీకు మెయిల్ ఐడికి కూడా అటాచ్ చేస్తాను. సో ఎండింగ్లో యూ విల్ రిసీవ్ ద మెయిల్. రైట్. ఓకే కదమ్మా, ఇఫ్ ఓకే కదా. ఇఫ్ కంటిన్యూషన్ నెక్స్ట్ ఒక చిన్న హెడింగ్ తీసుకున్నాము. ఇఫ్ ఎల్స్ అనే ఒక హెడింగ్ తీసుకోండి. ఇఫ్ ఎల్స్. సో ఇఫ్ ఎల్స్ అంటే అర్థం ఏంటమ్మా, కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్లోకి వెళ్తుంది. కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఇక్కడ ఇఫ్ అనేది లోవర్ కేసులోనే రాయాలి, ఎల్స్ అనేది కూడా మీరు కంపల్సరీ లోవర్ కేసులోనే రాయాలి. యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. క్లాస్ నేమ్ ఏం తీసుకున్నా మీ ఇష్టము. సో నేను ఏదో ఇఫ్ ఎల్స్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. రైట్ ఎ మెయిన్ మెథడ్. వేరియబుల్స్ అనేవి ఓన్లీ ఎక్స్ అని, వై అని, జెడ్ అని కాదమ్మా. యూ కెన్ టేక్ ఎనీ మీనింగ్ఫుల్ వేరియబుల్ నేమ్. సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం వేరియబుల్ ఏం తీసుకున్నాం చూడండి. వాట్ ఈజ్ అవర్ వేరియబుల్? మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఈ మార్క్స్ అనే వేరియబుల్లో మీరు ఏదైతే మార్క్స్ ఎంటర్ చేస్తారో బేస్డ్ ఆన్ దిస్ మార్క్స్, మీరు ఎంటర్ చేసే మార్క్స్ని బేస్ చేసుకుని మనకి పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది ప్రింట్ అవ్వాలి. అది మన రిక్వైర్మెంట్. సో ఇన్ జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో అనుకోండి, మా మార్క్స్ అనేవి పాస్ అవ్వాలి అంటే ఎన్ని రావాలమ్మా? 35 ఆర్ మోర్ దాన్ 35. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 35కి ఈక్వల్ వచ్చినా పర్వాలేదు, లేదా 35 కన్నా ఎక్కువ వచ్చినా పర్వాలేదు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇప్పుడు మన కండిషన్ పాస్ అయితే ఎందులోకి వెళ్తుందమ్మా? కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ గో టు ద ఇఫ్ బ్లాక్. ఇఫ్ అనే బ్లాక్లోకి వెళ్తుంది. మనకి ఇఫ్ బ్లాక్లో ఏం రాసాం? పాస్ అని రాసాం, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద బెస్ట్ అని రాసాం. సో అదే కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి అమ్మా, ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో మనం ఏం రాసామమ్మా? ఫెయిల్ అనేది రాసాం, యాజ్ వెల్ యాజ్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి రాయడం జరిగింది. 2 స్టేట్మెంట్స్ ఇలా రాసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 35 అని ఇచ్చాను అనుకోండి అమ్మా ఎగ్జాక్ట్గా. సో 35 అని ఇస్తే కండిషన్ పాస్ ఆర్ ఫెయిల్ అమ్మా? ఇజ్ ఇట్ పాస్ ఆర్ ఫెయిల్? కండిషన్ పాస్. ఎందుకమ్మా కండిషన్ పాస్? మనకి ఇక్కడ 35 అంటే చూడండి, 35 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది కదమ్మా. ఈక్వల్ టు ఉండేటప్పుడు సేమ్ వాల్యూ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అయ్యి మీకు ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుందమ్మా. ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళి మీకు ఏం ప్రింట్ అవుతుంది? పాస్ అనేది ప్రింట్ అవుతుంది, అండ్ ఆల్ ద బెస్ట్ అనేది మీకు బాటంలో ప్రింట్ అవుతుంది. యూ కెన్ సీ ద పాస్ అండ్ ఆల్ ద బెస్ట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 లేదా 60 మార్క్స్ ఇచ్చాను. 60 మార్క్స్ అంటే ఏంటమ్మా? ఎస్, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 35. ఇది 35 కన్నా పెద్ద వాల్యూ. 60 ఈజ్ గ్రేటర్ దాన్ 35. సో అగైన్ కండిషన్ పాస్ అవుతుంది. మీకు అవుట్పుట్ ఏమైనా వస్తుందమ్మా? ద అవుట్పుట్ విల్ బి పాస్ అండ్ ఆల్ ద బెస్ట్ అని వస్తుంది. సో దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్లో మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అది కూడా ప్రింట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఓన్లీ పాస్ ఆర్ ఫెయిల్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తున్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ ఫెయిల్ అయ్యేటట్టు చేద్దాం. మార్క్స్ అనేవి 20 మార్క్స్ ఇచ్చి చూద్దాం. సో మార్క్స్ 20 మార్క్స్ ఇస్తే ఏం జరుగుతుంది చూడమ్మా? మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 35. మా 20 అనేది 35 కన్నా పెద్దది అంటుందమ్మా. 20 ఈజ్ గ్రేటర్ దాన్ 35. నో, ఇట్ ఈస్ రాంగ్. కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఇన్సైడ్ ద ఎల్స్ బ్లాక్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ యూ రిటర్న్, ఎల్స్ బ్లాక్ లోపల మీరు ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తున్నారో లైక్ ఫెయిల్ అనేది ప్రింట్ అవుతుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేది కూడా ప్రింట్ అవుతుంది. ఇంకో చిన్న విషయం, ట్రై టు అండర్స్టాండ్. ఇంకో చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ లోపల కానీ లేదా ఎల్స్ లోపల కానీ
ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉన్నట్టయితే, అంటే ఓన్లీ ఒక స్టేట్మెంటే మీరు రాసేటైతే ఈ బ్రాకెట్స్ అనేవి రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. అర్థం చేసుకోండి. ఇఫ్ లోపల కానీ లేదా ఎల్స్ లోపల కానీ సింగిల్ స్టేట్మెంట్ ఓన్లీ ఒక స్టేట్మెంటే మీరు రాశారనుకోండి, ఇన్ దట్ కేస్ ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ కర్లింగ్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్స్ రాసినా రాయకపోయినా మీ ఇష్టమే. దట్ ఈస్ యువర్ విష్. బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ వన్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ కన్నా ఎక్కువ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు యు మస్ట్ రైట్ దీస్ బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ అనేది మ్యాండటరీ, కంపల్సరీ రాయాల్సి. అర్థమైందమ్మా? ఇఫ్ స్టేట్మెంట్లో కానీ ఇఫ్లో కానీ లేదా ఎల్స్లో కానీ సింగిల్ స్టేట్మెంట్ ఉండేటప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్. బట్ ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు ద బ్రాకెట్స్ ఆర్ మ్యాండటరీ, కంపల్సరీ మీరు బ్రాకెట్స్ అనేది రాయాల్సిందే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండేటప్పుడు. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ నేను మీకు పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చాట్ బాక్స్లో ఉంది, సేవ్ చేసుకోండి. మీ ప్రోగ్రామ్ సేవ్ చేసిన ప్రోగ్రామ్ మీరు ఓపెన్ చేయాలి అనుకున్నట్టయితే మీరు ఏ లొకేషన్లో సేవ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అంటే మీకు ఈ ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన ప్రాక్టీస్ సెషన్లోకి రండి. మనకి 10:40కి ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది కదా, సో 10:40 లింక్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఎలాంటి ఎర్రర్స్ వచ్చినా కూడా ఐ విల్ టేక్ కేర్. నేనే మీ సిస్టంలోకి వచ్చి మీకు ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, మా ఇఫ్ అనే కాన్సెప్ట్ చూసాం ఇప్పటివరకు. ఇఫ్ ఎల్స్ అనే కాన్సెప్ట్ చూసాం. ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎల్స్ ఇఫ్. టేక్ ద హెడింగ్ ఎల్స్ ఇఫ్. రైట్, ఒకసారి ఇలా చూడు. ఇక్కడ ప్రీవియస్గా పాస్ ఫెయిల్ అనేది ప్రింట్ చేసాం కదమ్మా. ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 60 మార్క్స్ లేదా మోర్ దాన్ 60 మార్క్స్ వచ్చాయి అనుకోండి. 60 మార్క్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ వచ్చి ఉంటే మనం ఏం ప్రింట్ చేద్దాం? ఫస్ట్ క్లాస్. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ గెటింగ్ మోర్ దాన్ 45 మార్క్స్, 45 ఆర్ మోర్ దాన్ 45 వచ్చాయి, సో వాడేంటమ్మా? సెకండ్ క్లాస్. 35 ఆర్ మోర్ దాన్ 35 ఉంటే థర్డ్ క్లాస్, లేదా 35 కన్నా ఇంకా తక్కువ ఉంటే ఫెయిల్ అని ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటమ్మా? ప్లీజ్ టేక్ ద హెడింగ్. ద హెడింగ్ ఈస్ ఎల్స్ ఇఫ్. ప్రీవియస్గా ఇఫ్ అనేది ఒకటి చూసామా, ఇఫ్ ఎల్స్ అనేది ఒకటి చూసాం. నౌ ద టాపిక్ ఈస్ ఎల్స్ ఇఫ్. చాలామంది ఎల్స్ ఇఫ్ రాసేటప్పుడు ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎల్స్ని ఇఫ్ని కలిపి రాస్తారు. అలా రాయకూడదమ్మా. కంపల్సరీ ఎల్స్కి ఇఫ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. కేర్ తీసుకోండి. ఎల్స్కి ఇఫ్కి మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి, యూ కెన్ టేక్ ఎనీ క్లాస్ నేమ్, యువర్ విష్. మీకు నచ్చిన క్లాస్ నేమ్ తీసుకోండి. రైట్ ఎ మెయిన్ మెథడ్. సో మార్క్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సే ఇక్కడ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్క్స్ అనేవి 70 మార్క్స్ ఇస్తున్నాను. మార్క్స్ ఎన్ని ఇస్తున్నాను చూడండి, ఒక స్టూడెంట్కి 70 మార్క్స్. సో కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి ఆలోచించున్నామా. 70 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. 70 అనేది 60 కన్నా పెద్దది. 70 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, అంటే 70 అనేది 60 కన్నా పెద్దది. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో ఇది రైట్ అవ్వడం వల్ల మనకి ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపల మనకి ఏం ప్రింట్ అవుతుందమ్మా? ఇట్ విల్ ప్రింట్ లైక్ ఫస్ట్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. చూద్దాం అవుట్పుట్ చూస్తే. ఎస్, ద అవుట్పుట్ విల్ బి ఫస్ట్ క్లాస్. ఇట్ ఈస్ ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ వచ్చాయి అనుకుందాము. ఓన్లీ 50 మార్క్స్. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి ఆలోచించున్నామా. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60. ఫెయిల్ కదమ్మా. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఫెయిల్. ఇది ఫెయిల్ అయ్యేటప్పుడు ఎక్కడికి వెళ్తుందమ్మా? ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తుంది? ఇట్ విల్ గో టు ద ఎల్స్లోకి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎల్స్ లోపలికి వెళ్తుంది. కండిషన్ పాస్ అయితే ఎల్స్లోకి వెళ్దామా. కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఎల్స్లోకి వెళ్తుంది. ఇన్ ద ఎల్స్ వీ హ్యావ్ వన్ మోర్ ఇఫ్. ఎల్స్ లోపల మనం వేరొక ఇఫ్ రాసాం, సెకండ్ ఇఫ్. బట్ ఈ సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా? వెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ ఇఫ్ ద ఫస్ట్ ఇఫ్ ఈజ్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. వై? బికాస్ ద సెకండ్ ఇఫ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ఎల్స్. సెకండ్ ఇఫ్ అనేది మీకు ఎందులో ఉందమ్మా? ఎల్స్లో ఉండడం వల్ల ఫస్ట్ ఇఫ్ ఫెయిల్ అయ్యేటప్పుడు మాత్రమే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ప్రీవియస్గా మీరు 70 మార్క్స్ ఇచ్చేటప్పుడు మీకు ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయిందమ్మా. ఫస్ట్ ఇఫ్ పాస్ అయితే ఇంకా అది ఎల్స్లోకి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళదు. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే
అప్పుడు అది మనకి ఎక్కడికి వెళ్తుందమ్మా, అది కండిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎల్స్లోకి వెళ్తుంది, ఎల్స్లో సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూడమ్మా, 50 ఈజ్ గ్రేటర్ దాన్ 45. కరెక్టే కదమ్మా, 50 అనేది 45 కన్నా పెద్దదే కదా. 50 ఈజ్ గ్రేటర్ దాన్ 45. మీకు ఈ కండిషన్ సెకండ్ కండిషన్ అనేది పాస్ అవుతుంది. సో మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, సెకండ్ క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఎల్స్లోకి వెళ్తుందా అంటే నో, ఇట్ విల్ నాట్ గో టు ద ఎల్స్. ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్ పాస్ అయింది కదా, ఈ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇంకా అది సో నెక్స్ట్లోకి వెళ్ళదు. ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది, సో ఎల్స్లోకి వెళ్ళింది. సెకండ్ కండిషన్ పాస్ అయింది, సెకండ్ కండిషన్ పాస్ అవడం వల్ల మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ ఈస్ ప్రింటింగ్ సెకండ్ క్లాస్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఓన్లీ 40 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 40 మార్క్స్. సో ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ చూడమ్మా, ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, అంతే కదమ్మా. 40 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఫెయిల్యూర్, ఎల్స్లోకి వెళ్తుంది. సెకండ్ కండిషన్ చెక్ చేస్తుంది, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45. రాంగ్ కదమ్మా, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 45 అంటే రాంగ్, ఇది ఫెయిల్ అవుతుంది. మళ్ళా ఎల్స్లోకి వెళ్తుంది. థర్డ్ కండిషన్ చెక్ చేస్తుంది. థర్డ్ కండిషన్ ఏంటమ్మా, 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. ఎస్, ద 40 ఈజ్ గ్రేటర్ దాన్ 35. సో మనకి ఏం ప్రింట్ చేస్తున్నామా, ఇట్ విల్ ప్రింట్ లైక్ థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ అనేది మనకి ప్రింట్ అవుతుంది, థర్డ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో 30 మార్క్స్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ చూడమ్మా. ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, 30 ఈజ్ గ్రేటర్ దాన్ 60 అంటే ఫెయిల్యూర్, ఎల్స్లోకి వెళ్తుంది. 30 ఈజ్ గ్రేటర్ దాన్ 45, ఇది కూడా ఫెయిల్ అవుతుంది, ఎల్స్లోకి వెళ్తుంది. సో 30 ఈజ్ గ్రేటర్ దాన్ 35, ఇది కూడా ఫెయిల్యూర్ అమ్మా. సో ఫైనల్లీ ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లో ఏం ప్రింట్ అవుతుందమ్మా, ఇట్ విల్ ప్రింట్ లైక్ ఫెయిల్ అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. చూద్దాం ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో యూ కెన్ సీ ద అవుట్పుట్ ఫెయిల్యూర్. గాట్ ఇట్, అర్థమైందమ్మా అందరికీ కూడా. సే హెడింగ్ ఏం తీసుకున్నారమ్మా, ఎల్సిఫ్ అని తీసుకున్నారు కదా. ఎల్సిఫ్లో ఒక చిన్న నోట్స్ రాసుకుందాం. ఏం రాసుకుందాం అంటే, ఇది సెకండ్ ఇఫ్లోకి ఎప్పుడు వెళ్తుందమ్మా, వెన్ ఇట్ విల్ గో టు ద సెకండ్ ఇఫ్ ద ఫస్ట్ ఇఫ్ ఈజ్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయింది అనుకోండమ్మా, ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్లోకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది, ఒక సైకిల్ ఉంది. మీరు బయటకు వెళ్ళాలి, మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ కార్ అవైలబిలిటీ లేకపోతే అప్పుడు మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్తారమ్మా, బైక్. సో బైక్ కూడా అవైలబిలిటీ లేదు, అప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ దేంట్లోకి వెళ్తారు, సైకిల్లోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అవైలబుల్గా ఉందనుకోండి, ఇంకా డోంట్ గో ఫర్ ద సెకండ్ వన్, ఇంకా సెకండ్ వన్కి మనం వెళ్ళాల్సిన పని లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కార్ అవైలబుల్ లేదు, అప్పుడు మీరు సెకండ్ ఆప్షన్లోకి వెళ్తారు బైక్ కూడా అవైలబుల్ లేదు, అప్పుడు లాస్ట్ ఆప్షన్లోకి వెళ్తారు సైకిల్. అది కూడా లేకపోతే లాస్ట్ ఆప్షన్ ఎల్స్ బై వాక్. ఓకేమ్మా, అర్థమవుతుందా. సో జస్ట్ ప్లీజ్ టేక్ ద హెడింగ్ ఎల్స్ ఇఫ్, చిన్న నోట్స్ తీసుకోండి. ఇన్ దిస్ కాన్సెప్ట్ if the first if is failure, then only it will go to the second if. Why? Because the second if is a part of else. సెకండ్ ఇఫ్ అనేది ఎందులో ఒక పార్ట్ అమ్మా, ఎల్స్లో ఒక పార్ట్. సెకండ్ ఇఫ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎల్స్. ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటాయి, బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయమ్మా. సో కంపల్సరీ ఇవన్నీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మన ప్రాక్టీస్ సెషన్లోకి రండి. ప్రాక్టీస్ సెషన్లో డౌట్స్ అడగడానికి ఎలాంటి మొహమాట పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రీగా యూ కెన్ ఫీల్ లైక్ ఐఎమ్ యువర్ బ్రదర్. ఈవెన్ మన యూట్యూబ్లో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాము. సో మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా మన ప్రాక్టీస్ సెషన్లోకి రండి. ప్రాక్టీస్ సెషన్లో మీకు వచ్చే డౌట్ని, మీకు వచ్చే ప్రాబ్లమ్ని నాకు షేర్ చేసి చూపిస్తే ఐ విల్ రెక్టిఫై యువర్ ప్రాబ్లం. మెయిన్గా మన కాన్సన్ట్రేషన్ బిగినర్స్ కోసం, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి నో ఇష్యూ. సో బిగినర్స్కి నేను ఇదంతా మెయిన్గా చెప్తున్నాను. రైట్, ఓకే అమ్మా, ఎల్సిఫ్ అయిపోయింది కదా. సో టేక్ ద అండ్ ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే ఏమి ఇస్తారమ్మా, ఫస్ట్ 70 మార్క్స్తో ట్రై చేయండి, తర్వాత 60 మార్క్స్తో ట్రై చేయండి. 60 మార్క్స్ ఇస్తే మీకు ఫస్ట్ కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. 60 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60.
యా పాసే కదమ్మా, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ టు ఉంది కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అని ఉంది. సో 60 మార్క్స్ వచ్చేవాడు కూడా ఏమవుతాడమ్మా, పాసే అవుతాడు. ఐ మీన్ ఫస్ట్ క్లాసే వస్తుంది వాడికి కూడా. ఓకే, సార్ స్మాల్ డౌట్. డౌట్ ఉందమ్మా? సార్ కర్లీ బ్రేసెస్ పెట్టడం లేదా సార్? యా అదే, అది మీ ఇష్టం. సింగిల్ దట్ ఈస్ స్టేట్మెంట్ 100, రాశాను. యా దట్ ఈస్ 100% యువర్ విష్. మీరు సింగిల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు కర్లింగ్ బ్రాకెట్స్ పెట్టినా పెట్టకపోయినా మీ ఇష్టం. దట్ ఈస్ ఆప్షనల్. అంటే ఇక్కడ ఎందుకు పెట్టానంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో పెట్టాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. అది మీ క్లారిటీ కోసం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీ ఇష్టమే. అయితే ఆ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాము. ఏంటి అంటే సింగిల్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఇది ఆప్షనల్. ఇది మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే కంపల్సరీ. రైట్ అమ్మా, ఓకేనా? ఓకే. రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ హెడింగ్ తీసుకున్నాము. ఇప్పటి వరకు మనం ఏంటంటే మాట్లాడుకున్నాం, ఇఫ్ అనేది మాట్లాడుకున్నాం, ఇఫ్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం అండి, ఎల్స్ ఇఫ్ అనేది మాట్లాడుకున్నాం. సో లాస్ట్ టాపిక్, ఇఫ్లో లాస్ట్ టాపిక్ అండి నెస్టెడ్ ఇఫ్ అని చెప్పి హెడింగ్ తీసుకున్నాం. నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదమ్మా, ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని ఏమంటాం, నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్, ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. సో ప్లీజ్ టేక్ ద స్మాల్ నోట్స్, ఒక చిన్న నోట్స్ తీసుకోండి. ద హెడింగ్ ఈస్ నెస్టెడ్ ఇఫ్, నోట్ ఇట్ డౌన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్ అంటే ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ఇంకో చిన్న విషయం, రేపు మనకి సాటర్డే కదా, సాటర్డే మనకి రెగ్యులర్ క్లాస్ ఉండదు. టుమారో వీ హ్యావ్ ఎ మీటప్. రేపు మనకు మీటప్ ఉంటుంది. సో మీటప్ అంటే ఏం లేదు, మనందరం కలిపి సరదాగా కూర్చొని మాట్లాడుకునే ఒక చిన్న ప్లాట్ఫామ్ అంతే. అండ్ ఐ నీడ్ ఏ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ. సో నా క్లాసెస్ పైన, మన ఫ్రీ సెషన్స్ పైన మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే జస్ట్ ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది మన యూట్యూబ్ వీడియోస్లో పెట్టడం వల్ల అది చూసి ఎక్కువ మంది మన క్లాసెస్కి వస్తారనే ఉద్దేశంతో మనం ఈ మీటప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాం. సో వీలైనంత వరకు అందరూ కూడా మీటప్స్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు డైరెక్ట్గా అటెండ్ అయ్యేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ మన క్లాసెస్ని యూట్యూబ్లో ఫాలో అయ్యేవాళ్ళు. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద మీటప్. సో టుమారో మార్నింగ్ అట్ 10 AM, సేమ్ మన క్లాస్ టైమింగ్స్లోనే ఉంటుంది, 10 AMకి ఉంటుంది. సో దానికి సెపరేట్ లింక్ ఉంటుంది, జూమ్ లింక్. ఐ విల్ షేర్ ద లింక్ విత్ యూ. నేను మీకు అందరికీ కూడా మెయిల్ చేస్తాను ఆ మీటప్ తాలూకా లింక్ అనేది. సో వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎవ్రీ సాటర్డే ఉంటుంది. సాటర్డే మార్నింగ్ 10 నుంచి 10:30 వరకు మీటప్ ఉంటుంది. జస్ట్ మీరు వచ్చి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైనా పని ఉన్నా కూడా మీరు హాఫ్ అన్ అవర్ ఉండాల్సిన పని ఏం లేదు. జస్ట్ అటెండ్ ద మీటప్ అండ్ జస్ట్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ యూ కెన్ లీవ్. ఓకే, థ్యాంక్ యూ. సి ఒకసారి ఇలా చూడండి. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం చెప్తున్నానమ్మా, ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్, ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటున్నా. సో ఎక్స్ ఈక్వల్ టు 25 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్లో 25 అనే ఒక వాల్యూ తీసుకున్నా, వైలో ఏం తీసుకున్నా 5 అనే ఒక వాల్యూ తీసుకున్నా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఫస్ట్ కండిషన్ పాస్ ఆఫ్ వైలో ఒకసారి ఆలోచించండి. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 30. దట్ మీన్స్ ఎక్స్లో వాల్యూ ఏముందమ్మా, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 25. యా, 25 ఈజ్ లెస్ దాన్ 30. 25 అనేది 30 కన్నా చిన్నది. పాస్ ఆఫ్ వైలో అమ్మా 25 ఈజ్ లెస్ దాన్ 30 అంటే ట్రూయే కదమ్మా, ఇట్ ఈస్ పాస్. సో ఇది పాస్ అయ్యేటప్పుడు ఈ లోపలికి వెళ్తుంది. ఇది బ్లాక్ ఓపెనింగ్, ఇది బ్లాక్ క్లోజింగ్ కదా, ఈ లోపలికి ఎంటర్ అవుతుంది. కండిషన్ పాస్ అయితేనే లోపలికి ఎంటర్ అవుతుంది. ఇన్సైడ్ దట్ వీ హ్యావ్ వన్ మోర్ ఇఫ్. బట్ సెకండ్ ఇఫ్లోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. సెకండ్ ఇఫ్లోకి వెళ్ళలేదు. సో సెకండ్ ఇఫ్ అనేది పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. వైలో వాల్యూ ఏమి ఇచ్చానమ్మా, వైలో 5 అని ఒక వాల్యూ ఇచ్చాను. 5 ఈజ్ లెస్ దాన్ 10 అంతేమ్మా. వై ఈజ్ లెస్ దాన్ 10 అంటే అర్థం ఏంటి, 5 ఈజ్ లెస్ దాన్ 10. ఎస్, ఇట్ ఈస్ రైట్. 5 ఈజ్ లెస్ దాన్ 10 అనేది కరెక్ట్. సో లోపలికి వెళ్ళి జస్ట్ మనకి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి బోత్ కండిషన్స్, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్టెడ్ ఇఫ్లో ఫస్ట్ ఇఫ్ అనేది పాస్ అయితేనే సెకండ్ ఇఫ్లోకి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే, ఫస్ట్ ఇఫ్ అనేది ఫెయిల్ అయితే ఇట్ విల్ నాట్ గో టు ద సెకండ్ ఇఫ్. సెకండ్ ఇఫ్లోకి వెళ్ళలేదు. అర్థమైందా? సో ప్లీజ్ టేక్ ద హెడింగ్ నెస్టెడ్ ఇఫ్. చిన్న నోట్స్ తీసుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇఫ్ విత్ ఇన్ ద ఇఫ్.
ఒక ఇఫ్ లోపల వేరొక ఇఫ్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటున్నాను. నెక్స్ట్ పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ ఇన్ దిస్ కాన్సెప్ట్ if the first condition is pass అయితేనే ఫస్ట్ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మాత్రమే, if the first condition is pass, then only it can go to the second condition. Right. So example అని చెప్పి ప్లీజ్ సేవ్ ద ఎగ్జాంపుల్ విత్ యూ. ఈ ఎగ్జాంపుల్ సేవ్ చేసి పెట్టుకోండి. రైట్. సో ఇప్పటివరకు మనం జస్ట్ ఇఫ్లో ఉండేటటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి మాట్లాడుకున్నాం. అండ్ ఇంకో చిన్న విషయం ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే కండిషన్స్కి ఎండింగ్లో ఎట్టి పరిస్థితిలో సెమీ కాలన్స్ పెట్టకూడదు, కేర్ తీసుకోండి. రైట్. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు లూప్స్లోకి వెళ్దాము. లూప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైల్ లూప్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. సో టేక్ ద హెడింగ్ వైల్ లూప్, WHILE, వైల్ లూప్. అయితే ఇఫ్ని కండిషన్ అని పిలుస్తున్నాం, వైల్ని లూప్ అని పిలుస్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కండిషన్ అండ్ లూప్? ఈ కండిషన్కి లూప్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ కండిషన్ ప్రోగ్రాంలో ఈరోజు మనం చూసిన ఫస్ట్ ప్రోగ్రాంలో కండిషన్ పాస్ అయితే, కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ పాస్ అయితే ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ వన్ టైం. అంతే కదమ్మా? ఇది రన్ చేస్తే మీకు పాస్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ద పాస్ ఈస్ ప్రింటింగ్ ఓన్లీ ఫర్ వన్ టైం. అంటే కండిషన్స్లో మనకి కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓన్లీ ఫర్ వన్ టైం. అదే మనకి లూప్స్లో, ఐ మీన్ వైల్ లూప్లో కానీ ఇంకేదైనా అదర్ లూప్స్లో కానీ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు కండిషన్ పాస్, ఇఫ్లానే ఇక్కడ కూడా కండిషనే ఉంటుందమ్మా. ఇఫ్లో మీరు కండిషన్ ఎలా రాస్తారో వైల్లో కూడా మీరు కండిషన్ రాస్తారు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఈ బ్లాక్ అనేది ఒకసారి కాదు, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఆ బ్లాక్ అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు మనకి ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? ఈ కండిషన్ పాస్ అయ్యేంత వరకు మనకి బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడే మనకి బ్లాక్ అనేది, ఈ బ్లాక్లోంచి మనం బయటకు వస్తాం. సో ఎందుకు కండిషన్ ఫెయిల్ అవుతుంది? ఎలాంటి సిచ్యువేషన్లో కండిషన్ ఫెయిల్ అవుతుంది? సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి, జస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వేరియబుల్ నేమ్ నేను పిఎం అని తీసుకున్నాను, అంటే నా భాషలో పాకెట్ మనీ. నా పాకెట్లో 500 రూపీస్ ఉన్నాయనుకున్నాను. నా పాకెట్లో మనీ ఎంత ఉంది? మై పాకెట్ మనీ ఈజ్ 500 రూపీస్. ఒక వైల్ లూప్ రాస్తున్నాను. వైల్ లూప్లో ఏం చెక్ చేస్తున్నాను చూడు. సో వైల్ లూప్లో ఏం చెక్ చేస్తున్నా అంటే నా పాకెట్ మనీ చెక్ చేస్తున్నాను. మై పాకెట్ మనీ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 రూపీస్. నా పాకెట్ మనీ అనేది ఎంత ఉండాలమ్మా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే 100 కన్నా ఎక్కువైనా ఉండాలి, లేదా 100కి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. నా పాకెట్ మనీ అనేది గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ ఉండాలి, లేదా ఈక్వల్గా ఉండాలి. దేనికమ్మా? 100కి. 100 కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లేదా 100కి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు. అప్పుడు మనం లూప్ లోపలికి ఎంటర్ అవుతాం. దెన్ ఓన్లీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద లూప్. సో లూప్లో ఏం రాస్తున్నానంటే ఇన్సైడ్ ద లూప్ జస్ట్ ఐఎమ్ రైటింగ్ వాచ్ మూవీ. నేను ఒక మూవీని వాచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేమా? ఐఎమ్ గోయింగ్ టు వాచ్ మూవీ. సో మూవీ ఎవడు మనకి ఒట్టినే చూపించడు కదమ్మా, ఫ్రీగా ఎవడో సినిమా హాల్లో సినిమా చూపించడు కదా. సో సినిమా చూసే ప్రతిసారి నా పాకెట్లో మనీ ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? పాకెట్ మనీ ఈక్వల్ టు పిఎం మైనస్ 100 రూపీస్. టికెట్ కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో మూవీ చూసిన ప్రతిసారి కూడా నా పాకెట్లో ఎంత ఖర్చు అవుతుందమ్మా, ఎంత మనీ నాకు ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది? నేను 100 రూపీస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఇనీషియల్గా నా పాకెట్లో ఎంత మనీ ఉందమ్మా? ఇనీషియల్లీ మై పాకెట్ మనీ ఈజ్ 500. నా పాకెట్లో 500 రూపీస్ ఉంది. సో ఇప్పుడు ఈ కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా? జస్ట్ మీకు అర్థం కావడానికి రాస్తున్నా అంతే, ఇలా అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని. సో
ఇప్పుడు నా పాకెట్ మనీ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ప్రజెంట్ 500 ఉంది కదమ్మా, 500 అంటే ఇది 100 కన్నా పెద్దదే కదా, ఇట్ ఈస్ ఎ గ్రేటర్ దాన్ 100. గ్రేటర్ దాన్ 100 కాబట్టి మనం వైల్ లూప్ లోపలికి వెళ్ళాం. వైల్ లూప్ లోపలికి వెళ్ళి మూవీ అనేది ఒకసారి చూసాం. ఇక్కడ మూవీ ఎన్నిసార్లు చూసాము మనం? సో వీఆర్ వాచింగ్ ద మూవీ ఫర్ 1 టైం. ఒకసారి మనం మూవీ చూడడం జరిగింది. ఒకసారి మూవీ చూసేటప్పుడు పాకెట్ మనీ ప్రీవియస్గా 500 ఉండేది, బట్ ఇప్పుడు నా పాకెట్ మనీ ఎంత అయిపోయిందమ్మా? 500 నుంచి ఎంతకి రీచ్ అయింది? ఇప్పుడు అది 400కి రీచ్ అయింది. ఎందుకమ్మా -100 అయిపోతుంది కదా, మూవీ చూసిన ప్రతిసారి 100 రూపీస్ తగ్గిపోతుంది. సో 400 అయింది. అంటే ఒకసారి మూవీ చూసేటప్పటికి నా పాకెట్లో మనీ ఎంత అయిందమ్మా? ప్రీవియస్గా 500 ఉండేది, ఇప్పుడు 400 రూపీస్ అయింది. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఏం కండిషన్ చెక్ చేస్తున్నామా? పాకెట్ మనీ ఈజ్ గ్రేటర్ దాన్ 100. అంటే 400 అనేది 100 కన్నా పెద్దదే కదమ్మా. 400 ఈజ్ గ్రేటర్ దాన్ 100. ఫస్ట్ టైం మీరు చెక్ చేసేటప్పుడు ఇది ఏమని చెక్ చేస్తున్నామా? ఫస్ట్ టైం మీకు ఎలా చెక్ అయింది? 500 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అని చెక్ చేస్తే ఎస్, అది పాస్ అవ్వడం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు మనకి రెండోసారి ఏం చెక్ చేసుకుంటుందమ్మా? సెకండ్ టైం ఇట్ ఈస్ చెకింగ్ 400 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎందుకమ్మా ఆల్రెడీ మనం ఒకసారి మూవీ చూస్తాం కదా, మనకి ప్రజెంట్ ఓన్లీ 400 రూపీసే ఉంది. 400 అనేది 100 కన్నా పెద్దదా కాదా? రైట్ అమ్మా, కండిషన్ పాసే కదా. 400 ఈజ్ గ్రేటర్ దాన్ 100 అంటే కండిషన్ పాస్. నవ్ ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ సెకండ్ టైం. ఇప్పుడు నేను సినిమాని రెండోసారి చూస్తున్నాను. సో సినిమాని రెండోసారి చూసేటప్పటికి నా పాకెట్లో మనీ ఎంత రీచ్ అవుతుందమ్మా? సో 400లో మళ్ళీ ఒక 100 తగ్గిపోతుంది. ఇప్పుడు నా పాకెట్లో మనీ ఎంత ఉన్నట్టమ్మా? మై పాకెట్ మనీ ఈజ్ ఓన్లీ 300 రూపీస్. సో మరలా కండిషన్ చెక్ చేసుకుంటుంది. మరలా కండిషన్ ఏం చెక్ చేస్తున్నామా? 300 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్, కండిషన్ ఈజ్ పాస్. మరలా లూప్లో కంటిన్యూ అవుతుంది. సో నేను మూవీ ఎన్నోసార్లు చూస్తున్నానమ్మా? ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ థర్డ్ టైం. సో థర్డ్ టైం మూవీ చూసేటప్పటికి నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అవుతుందమ్మా? 300 మైనస్ 100 అంటే 200కి రీచ్. అర్థమవుతుందమ్మా అందరికీ కూడా? గాట్ ఇట్. సో ఇనీషియల్గా పాకెట్ మనీ అనేది నా వేరియబుల్. ఈ కండిషన్ పాస్ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్ళి లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. లూప్ ఎంతవరకు రిపీట్ అవుతుందమ్మా? ఈ కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో మనం లూప్లోంచి బయటకు వచ్చేస్తాం. సో కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో మీకు చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఐ వాంట్ టు షో వెన్ ద కండిషన్ ఈజ్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఓకే, సో నా ఇప్పుడు నా పాకెట్లో మనీ ఎంత ఉందమ్మా? 200 రూపీస్ ఉంది. 200 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఎస్, పాస్. సో నేను మూవీ అనేది ఎన్నోసారి చూస్తున్నానమ్మా? ఐఎమ్ వాచింగ్ ద మూవీ ఫర్ 4th టైం. 4వసారి మూవీ చూస్తున్నాను. 4వసారి మూవీ చూసేటప్పటికి నా పాకెట్ మనీ ఎంతకు రీచ్ అయింది? 100 రూపీస్కి రీచ్ అయింది. రైట్. ఫైనల్గా 100 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. 100 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఫైన్. కండిషన్ పాసే కదమ్మా. 100 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. లాస్ట్ నా పాకెట్లో ఇంకా 100 రూపీసే ఉంది. సో ఇప్పుడు నేను మూవీని 5th టైం చూస్తున్నాను. మూవీ 5th టైం చూసిన తర్వాత ఇప్పుడు నా పాకెట్లో మనీ ఎంత ఉందమ్మా? 0 రూపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మరలా అది ఏం చెక్ చేసుకుంటుంది? 0 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా? ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్. 0 అనేది 100 కన్నా పెద్దదా? రాంగ్. ఇది రాంగ్ కదమ్మా. ఇట్ ఈస్ కమింగ్ అవుట్. ఇంకా లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అంటే టోటల్గా నేను మూవీని ఎన్నిసార్లు చూడగలిగాను ఇక్కడ? టోటల్లీ ఐ కెన్ వాచ్ ద మూవీ ఫర్ 5 టైమ్స్. 5 సార్లు మూవీ చూడగలిగాను. అర్థమైందమ్మా? గాట్ ఇట్. నా పాకెట్లో 500 రూపీస్ ఉంది. మూవీ చూసిన ప్రతిసారి 100 రూపీస్ డిడక్ట్ అవుతుంది. సో అప్పుడు మనం మూవీని ఎన్నిసార్లు చూడగలుగుతున్నాం అంటే వీఆర్ వాచింగ్ ద మూవీ ఫర్ 5 టైమ్స్. అంటే ఇక్కడ వైల్ లూప్కి ఇఫ్ కండిషన్కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఇఫ్ కండిషన్లో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు బ్లాక్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వైల్ లూప్లో మీకు కండిషన్ పాస్ అయితే లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. లూప్ ఈజ్ కంటిన్యూస్లీ రిపీటింగ్. ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే ద రిపిటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కండిషన్. రిపిటేషన్ అనేది కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వన్ ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, కండిషన్ ఫెయిల్ అయితే ఇట్ విల్ కమ్ అవుట్. సో కండిషన్ పాస్ అయినంత వరకు మీకు ఆ లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి టేక్ ఎ స్మాల్ నోట్స్ అబౌట్ వైల్ లూప్. చిన్న నోట్స్ తీసుకోండి వైల్ లూప్ కోసం. ఏం రాస్తారంటే ఇన్ వైల్ లూప్ ఇఫ్ ద కండిషన్ పాస్ it will enter into the loop. It will enter into the loop, comma. When the condition failure
when the condition failure, then only it will come out of the loop. When the condition failure, then only it will come out of the loop. అప్పుడే మనకి ఇది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ పరంగా చూద్దాము. ఇదే విషయాన్ని ప్రోగ్రాంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాము, ఎక్స్ ఈక్వల్ టు 20 అని రాశాను. ఎక్స్ ఈక్వల్ టు 20 అనే వాల్యూ తీసుకున్నాం. కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ చూడండి, 20 ఈజ్ లెస్ దాన్ 15. 20 ఈజ్ లెస్ దాన్ 15 అంటే పాస్ ఆఫ్ ఫెయిలా? ఫెయిలే కదమ్మా. 20 అనేది 15 కన్నా చిన్నది. మీ కార్నర్ ఉంది కదమ్మా, కార్నర్లో ఉండేది ఎప్పుడు స్మాల్ వాల్యూ అయి ఉండాలి. 20 అనేది 15 కన్నా చిన్నది అంటున్నాడు. నో, ఇట్ ఈస్ రాంగ్. 20 15 కన్నా చిన్నది అనేది రాంగ్. అది లూప్ లోపలికి వెళ్తుందమ్మా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అసలు లూప్ లోపలికి వెళ్ళదు. ఈజ్ దర్ ఎనీ అవుట్పుట్ ఫర్ ద ప్రోగ్రామ్? సో రన్ చేశానమ్మా, ఏమైనా అవుట్పుట్ వచ్చిందా అంటే అవుట్పుట్ ఏమీ రాలేదు. ఓకే, కండిషన్ ఫెయిల్ అయింది. అదే కండిషన్ పాస్ అయ్యేటట్టు ఒకసారి రాద్దాం. ఎక్స్ వాల్యూ ఏం తీసుకున్నాను చూడండి, ఎక్స్ వాల్యూ 10. 10 ఈజ్ లెస్ దాన్ 15. 10 ఈజ్ లెస్ దాన్ 15. 10 అనేది 15 కన్నా చిన్నది. ఎస్, కరెక్టే కదమ్మా. 10 అనేది 15 కన్నా చిన్నదే. కండిషన్ పాస్ అవుతుంది, లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపల మీకు ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఎక్స్ వాల్యూ అంటే ఏం ప్రింట్ అవుతుందమ్మా? 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత ప్లస్ 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 అంటే ఏంటమ్మా? +1 అని అర్థం. అంటే 11 అవుతుంది. ఎక్స్ వాల్యూ విల్ బి 11. ఏం చెక్ చేస్తుంది? 11 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. కరెక్టే కదమ్మా. 11 అనేది 15 కన్నా చిన్నదే కదా. ఇట్ విల్ ప్రింట్ ద 11. సో ప్రీవియస్గా 10 ప్రింట్ అయింది, తర్వాత 11 ప్రింట్ అయింది. 11 ప్లస్ ప్లస్ అంటే ఏంటమ్మా? 12. 12 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్, ద 12 ఈజ్ లెస్ దాన్ 15. కండిషన్ పాస్. ఇలా మనకి 10 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది, ఇంక్లూడింగ్ 15. 15 కూడా ప్రింట్ అవుతుందమ్మా. 15 ప్రింట్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రింటింగ్ ద 15 ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుందమ్మా? 16 అవుతుంది. 16 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 అంటే కండిషన్ ఫెయిల్ అయ్యి మనకి బయటకు వచ్చేస్తుంది. అంటే వాల్యూ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందమ్మా? 10 నుంచి 15 వరకు ప్రింట్ అవుతుంది. సో ఎనీవే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, మండే రోజు క్లాస్లో ఒకసారి నేను ఇది రిపీట్ చేస్తాను. ఈలోగా ఇంట్లో ఒకసారి రికార్డింగ్ క్లాస్ విని ఇది చేయడానికి ట్రై చేయండి. సో నేను చాట్ బాక్స్లో మీకు ఈ ప్రోగ్రామ్ పంపించానమ్మా. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. మనకి లింక్ ఎక్స్పైర్ అవ్వడానికి టైం దగ్గరికి వచ్చింది. సో రేపు వీలైనంత వరకు మనం మీటప్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాక్టీస్ సెషన్కి 10:40 సెషన్లో జాయిన్ అవ్వండమ్మా. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే స్క్రీన్ షేర్ చేయండి. ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. ఓకే, ఈ వైల్ లూప్ వరకు ట్రై చేయడానికి చూడండి మీ ఇంట్లో. ఓకే, చూడండి, వైల్ లూప్ అనేది కూడా కంపల్సరీ లోవర్ కేస్లోనే రాయాలి. చూడండి, వైల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా లోవర్ కేస్లోనే ఉండాలి. ఎండింగ్లో సెమీకోలన్ ఉండదు. దెర్ ఈజ్ నో సెమీకోలన్ హియర్. ఆల్రెడీ మీకు నోట్బుక్లో చెప్పాను కదమ్మా. ఏం చెప్పాను? ఆల్